అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా ఒక ఊరు ప్రయాణమై బయలుదేరి వెళ్ళేటప్పుడు మనం ఏ వైపు వెళ్తున్నామో అది ముందు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలని ప్రయాణం ప్రారంభించామనుకోండి. మనం వెళ్తున్న దారి వైజాగ్ వైపా కాదా పరిశీలించుకోవాలి. ఏ వైపు వెళ్తున్నామో, సరైన డైరెక్షన్లో వెళ్తున్నామో లేదో చూసుకోకుండా నేను చాలా వేగంగా వెళ్తున్నాను, 100 మీద వెళ్తున్నాను, 140 మీద వెళ్తున్నాను అని చెప్పి ఒకవేళ అతి వేగంతో రాంగ్ రూట్లో పరిగెత్తి వెళ్ళిపోయామనుకోండి, ప్రయాణం చేసాం అనుకోండి, త్వరగా వెళ్ళిపోతాం. కానీ ఎక్కడికి వెళ్తాం? వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాం కదా. మన గమ్యస్థానం ఏంటంటే వైజాగ్. మన డెస్టినేషన్ వైజాగ్. విజయవాడ నుంచి వైజాగ్ బయలుదేరాలని అనుకున్నాం. కానీ హైదరాబాద్ రూట్లో వేగంగా వెళ్ళిపోయాం అనుకోండి, చూసుకోకుండా, తొందరపడి, సైన్ బోర్డ్స్ ఏమి గమనించుకోకుండా, వేగం మీద మాత్రమే దృష్టి పెట్టి 60 దాటాను, 80 దాటాను, 100 దాటాను, 120 దాటా అని మురిసిపోతూ సంకలు గుద్దుకుంటూ రాంగ్ రూట్లో ఎంత వేగంగా ఎంత త్వరగా వెళితే మాత్రం ఏం ప్రయోజనం? నీ దారే తప్పుడు దారి అయినప్పుడు, రాంగ్ రూట్లో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నీ గమ్యస్థానం వైపు కాకుండా, నువ్వు ఎటు వెళ్ళాలో అటు కాకుండా మరొక వైపు, వెళ్ళకూడని వైపు, నీకు అసలు ప్లాన్లో లేదు ఆ డైరెక్షన్, నీ లక్ష్యం అది కాదు. నీ లక్ష్యం మరొకటి, నీ డెస్టినేషన్ ఇంకేదో ఉంది, నీ గమ్యస్థానం. కానీ పొరపాటున కొన్నిసార్లు, తెలివి తక్కువతనంతో కొన్నిసార్లు రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తే ఎంత నష్టం కదండి. రాంగ్ రూట్లో రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోయాక అప్పుడు గుర్తుపడితే, అర్రరే నేను రాంగ్ ప్లేస్కి వచ్చానేంటి, విజయవాడలో బయలుదేరాను, వైజాగ్ వెళ్దాం అనుకున్నాను, కానీ హైదరాబాద్ వచ్చానేంటి అంటే, మరి వైజాగ్ రూట్లో వెళ్ళకుండా హైదరాబాద్ రూట్ వస్తే హైదరాబాద్ వస్తుంది, ఖమ్మం రూట్ వెళ్తే ఖమ్మం వస్తుంది కదా. తప్పు మన దగ్గర పెట్టుకొని చుట్టూన్న వాళ్ళు తిడుతూ ఉంటారు కొంతమంది. నాకెవరు చెప్పలేదేంటి? చాలాసార్లు ఇలా ఎంతోమంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ లైఫ్లో, వాళ్ళ కుటుంబానికి సంబంధించి, వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించి రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళకూడని వైపు వెళ్తారు. అది కూడా మితిమీరిన కాన్ఫిడెన్స్తో వెళ్తారు. అర్థమవుతుందండి? ఏమాత్రం బాధ ఉండదు, సిగ్గు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, భయం ఉండదు నేను రాంగ్ రూట్లో వెళ్తున్నా అని. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న రాంగ్ రూట్ అని వాళ్ళకి తెలియదు, సొంతగా తెలియదు, ఎవరైనా చెప్పినా వినరు. ఆఖరణ ఆ రాంగ్ రూట్లో ప్రయాణం చేసి నష్టపోయాక టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ రూట్లో ఇన్వెస్ట్ చేసిన మనీ ఉంటుంది కదా, కారులో కొట్టిన ఫ్యూయల్ అంతా మట్టిలో పోసినట్టుగా, సరే డబ్బు ఏముంది మళ్ళీ తెచ్చుకుందాం, కానీ ఆ కాలము వృధా అయిపోతుంది. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి, మళ్ళీ హైదరాబాద్ నుంచి వయా విజయవాడ మళ్ళీ వైజాగ్ వస్తే, సరే లేటుగా అయినా వచ్చాం కదండి అంటే, వచ్చారు కానీ మీరు లేటుగా వచ్చారు. మీ ప్రయాణ సమయం పెరిగిపోయింది, మీరు ఎక్కువ అలసిపోయారు, ఎక్కువ ధనాన్ని పోగొట్టుకున్నారు, టైం వేస్ట్ చేసుకున్నారు. మీరు పోగొట్టుకున్న ఆ కాలము మీ జీవితంలో ఇక ఎప్పటికీ మీరు తెచ్చుకోలేరు. విలువైంది కాలం, చాలా విలువైంది. ఇది తెలియక ఎంతోమంది తమ విలువైన కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. సమయమును పోనీయక బుద్ధిహీనుల వల్ల కాక, అజ్ఞానుల వల్ల కాక, జ్ఞానుల వల్ల నడుచుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం అంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మాత్రమే దేవుడు చెప్పట్లా, అజ్ఞానుల వల్ల ఉండొద్దు అంటున్నాడు. అంటే అజ్ఞానులు ఏం చేస్తారు? సమయం విలువ తెలియదు, కాలం విలువ తెలియదు. అర్థమవుతుందండి? ఎవడైనా డబ్బు వేస్ట్ చేస్తుంటే, ఎందుకురా డబ్బు దుబారా చేస్తున్నావు, పిచ్చా, వెర్రా, తిక్క అంటాం కదా, బుద్ధి లేదా అంటాం కదా. ధనాన్ని వృధా చేస్తున్న వాళ్ళను చూస్తేనే కోపం వస్తుంది, బాధ వేస్తుంది. మరి కాలాన్ని దుర్వినియోగపరిచే వాళ్ళను చూస్తే ఇంకెంత కోపం రావాలి, ఇంకెంత బాధ కావాలి. దేవునికి ఎంత కోపం వస్తుంది? కోపం వస్తుంది దేవునికి అంటే, దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడా లేదా? ఏమన్నా అడుగుతాడా లేదా? లెక్క అడిగే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? ఎవరికైతే వారికి ఇవ్వబడ్డ ఆశీర్వాదాల విలువ తెలియదో
వాటిని తీసేస్తాడు దేవుడు. నీకు విలువ తెలియదు కదా, అందుకే నీకు తీసేస్తా. నీకు డబ్బు ఇస్తే దాన్ని దుబారా చేస్తున్నావు, దేవుని కొరకు వాడవు, బీదల కొరకు వాడవు. ప్రతి రూపాయి లోకాశల మీద, శరీరేచ్ఛల మీద, నీ శరీర అవసరాల మీద, నీ శరీర సుఖాల మీద, నీ లగ్జరీ మీద, నీ కంఫర్ట్స్ మీద, వీటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఒకసారి ల్యాండ్ అంటారు, ఒకసారి గోల్డ్ అంటారు, ఒకసారి బట్టలు అంటారు, ఒకసారి ఇంకేదో. ప్రతి ఖర్చు, ప్రతి రూపాయి లోక సంబంధమైనవి. వాటి వలన దేవునికి మహిమ ఉండదు, మనుషులకు ఏ రకమైన మేలు కలగదు. ఇలాంటి వాళ్ళతో దేవుడు అంటాడు, నేను నీకు డబ్బు ఇచ్చింది నా మహిమ కొరకు వాడమని, మనుషుల రక్షణార్థం వాడమని, కానీ నువ్వు దేవుని మహిమ కొరకు వాడట్లేదు, మనుషుల రక్షణార్థం కూడా వాడట్లేదు. మొత్తం నీ లోకాశలతో, శరీరేచ్ఛలతో, దురాశలతో దుర్వినియోగపరుస్తున్నావు. పైగా చాలామంది ఫీలింగ్ ఏంటో తెలుసా? నా డబ్బు నా ఇష్టం, నేను కష్టపడి సంపాదించా, మా నాన్న ఇచ్చిన ఆస్తి మీరేమైనా ఇచ్చారా? మా తాత ముత్తాతల ఆస్తి అండి, నా ఇష్టం, నేను అమ్ముకుంటా, ఎవరికైనా ఇచ్చుకుంటా, పారేసుకుంటా, మీరెవరు అడగడానికి అని అంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది, కలిగి ఉన్నది ఏది దేవుడు లేకుండా కలగలేదట. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మనం కలిగినది, మీరు కలిగినది, నేను కలిగినది, సకల మానవులు కలిగినది, మనం చూస్తున్నవి, వింటున్నవి, అనుభవిస్తున్నవి ప్రతీది దేవుడు ఇచ్చిందే. దేవుడు ఇవ్వలేదు, మా తాత ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, నేను తెచ్చుకున్నాను ఎవడైనా అంటే కనుక దేవుడు వాడిని మూతి మీద తంతాడు ఖచ్చితంగా. దేవుడు ప్రతి మాట వింటున్నాడు, గుర్తుపెట్టుకోండి. అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. దేనికి విని చూసి ఏం చేస్తాడంటే లెక్క అడుగుతాడు, తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీరిస్తే ఏమవుద్దంట అంటారేమో. దేవుడు తీర్పు తీర్చిన తర్వాత శిక్షిస్తాడు. ఎన్నోసార్లు మనం బ్రతుకుండగానే ఆ శిక్షను మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ శిక్షల్లో భాగంగానే చాలామందికి అనారోగ్యాలు, కొందరికైతే ఆర్థిక సమస్యలు, కొందరికి మానసిక వేదనలు, ఏమంటే కాపుదల లేకపోవటం, దేవుని కాపుదల లేక వరుస ప్రమాదాలు, వరుస అరిష్టాలు, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మనల్ని శిక్షించడం ప్రారంభిస్తే మనల్ని మనం కాపాడుకోలేము. మనల్ని ఎవరూ కాపాడలేరు. ఏలి అనే దైవజనుడు తన కుమారులతో అంటాడు, నా కుమారులారా, ఒక మనిషికి మరొక మనిషితో సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని అడగచ్చు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి మరో వ్యక్తితో గొడవ పడితే ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మమ్మల్ని కాపాడు, మాకు న్యాయం చేయి, వీడు నాకు అన్యాయం చేశాడు, వీడు నాతో అన్యాయంగా నడుచుకుంటున్నాడని దేవునికి కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఎవడైనా దేవునితోనే చెడగొట్టుకుంటే, దేవునితోనే గొడవ పడితే ఇక వాడిని ఎవరు కాపాడతారు? అర్థమవుతుందా? దేవుని చేతిలో నుండి మనల్ని కాపాడగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద? ఏ లోకంలో అయినా కదా. కాబట్టి జ్ఞానం కలిగిన ప్రతివాడు దేవునితో సమాధాన పడతాడు, దేవునికి లోబడతాడు, దేవునికి ఇష్టడిగా బతుకుతాడు, దేవునికి నచ్చినట్టు బతుకుతాడు, ఆయన చెప్పింది చేస్తాడు. సో దేవుని శిక్షలో భాగంగా కొందరు ఈ భూమి మీద బతుకుండగానే ప్రతిరోజు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఇదిగాక మరణించిన తరువాత దేవుడు తనతో ఉండనివ్వడు. ఆయన నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళగొడతాడట, చీకొట్టి పంపించేస్తాడు. మీకు నాతో ఉండే అర్హత లేదు, ఎందుకంటే మీరెన్నడూ కూడా నా ఆలోచనతో ఏకీభవించలేదని దేవుడు స్పష్టంగా చెప్పేస్తాడట. ఎన్నడూ కూడా నా ఆలోచనతో మీరు ఏకీభవించలేదు. మీకంటూ సొంత ఆలోచనలు, మీకంటూ సొంత కోరికలు, సొంత నిర్ణయాలు, నేను చెప్పింది ఎప్పుడు మీరు చేయలేదు. మీకు నచ్చిందే మీరు చేస్తూ పోయారు, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేస్తూ పోయారు. కొందరేమో ఓపెన్గా దేవుని మీద తిరగబడతారు, నాకు దేవుడు వద్దు అని అంటారు, నాకు దేవుడి మీద నమ్మకం లేదంటారు, నాకు నచ్చినట్టు నేను బతికేస్తాను ఓపెన్గా చెప్పేస్తారు. అని కొంతమంది నట సామ్రాట్లు ఉంటారండి, యాక్టింగ్ కింగులు ఉంటారు, క్వీన్స్ ఉంటారు, అబద్ధికులు, వేషధారులు, ఎంతో కపటం కలిగిన వాళ్ళు. అలాగే ప్రభా నువ్వు చెప్పినట్టు చేస్తాను ప్రభా, నువ్వు చెప్పాక నేను చేయకపోతానా, నువ్వే చెప్తే అదే చేస్తా అని దేవుని దగ్గర, మనుషుల దగ్గర బాగా నటిస్తారు. దేవుడు అంటే భక్తి ఉన్నట్టు, భయం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు అందరి ఎదుట ముసుగేసుకుంటారు. భక్తుల ముసుగేసుకొని విధేయత కలిగిన వారి వాళ్ళు నటిస్తుంటారు.
వెనకాలకి వెళ్ళి వాళ్ళకి ఏది కావాలో మళ్ళీ అదే చేస్తారు. ఇద్దరు చేస్తున్న తప్పే. ఓపెన్గా దేవుని మీద తిరగబడటం ఎంత తప్పు, దేవుని ఎదుట మనుషుని ఎదుట నటించడం కూడా అంతే తప్పు. అది పెద్ద తప్పు, ఇది చిన్న తప్పు అని అనుకోవటాకేం లేదు. కాబట్టి దేవుడు మనకిచ్చింది ఏదైనా సరే తిరిగి ఆయన కొరకు మనం వాడాలి, దేవుని మహిమ కొరకు వాడాలి, మనుషుల మేలు కొరకు, రక్షణ కొరకు వాడాలి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది డబ్బు. నా డబ్బు నా ఇష్టం అని చెప్పి వరుసగా ఈ లోక సంబంధమైన వాటిపైన మీ డబ్బుని కనుక మీరు ఖర్చు పెడుతూ పోతే, ఖర్చు పెడతారు ప్రాణం ఉన్నంత వరకు, బతుకున్నంత వరకు. బట్టలని, వస్తువులని, స్థలాలని, బంగారం అని, ఏమంటే బ్యాంకులు బ్యాలెన్స్లని ఇలా మెయింటైన్ చేస్తూ పోతారు. కానీ ఏదో ఒకరోజు మీ ప్రాణం మిమ్మల్ని విడిచిపెడుతుంది, మీ ప్రాణం పోతుంది, మీ ఆత్మదేహం నుంచి బయటికి పోతుంది. ఆత్మ అంటే అసలు వ్యక్తి, ఈ శరీరం లోపల ఏమీ లేదు కదా. ఎప్పుడైతే మన ప్రాణాత్మని దేహాన్ని విడిచి బయటికి వెళతాయో ఈ శరీరం నిర్జీవం అయిపోతుంది. ఇక దాన్ని శరీరం అనరు, శవం అంటారు. మన వాళ్ళే, మన కుటుంబీకులే, ఎవరి కొరకైతే మనం లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామో లేదా దాచిపెట్టామో, ఎవరి కోసమైతే మనం ఆరాటపడ్డామో ఆ ప్రియమైన వ్యక్తులే తీసుకెళ్ళి తగలేస్తారు లేదా పాతేస్తారు. ఎవరు ఇంట్లో పెట్టుకోరు కదండి. దేవుని దగ్గర నుండి వచ్చాం, దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాలి. ఇది కేవలం ప్రయాణం మాత్రమే. మన పౌరస్థితి పరలోకమందున్నది అని అపోస్తలుడైన పౌలు రాస్తాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. మనం పరలోక పౌరులం, మన పౌరస్థితి దేవుని దగ్గర ఉంది. మనం దేవునికి చెందిన వాళ్ళం, దేవుని దగ్గర నుండి వచ్చాం, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అర్థమవుతుందా? ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, మనం సాతానుకి చెందిన వాళ్ళం కాదు. ఎలాగైతే కొంతమంది ఒక ఊరు వెళ్దామని బయలుదేరి మరొక ఊరికి డైవర్ట్ అయిపోతారో, డీవియేట్ అయిపోతారో, చాలామంది దేవుని కొరకు బ్రతుకుదామని ప్రారంభిస్తారు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి మరొక వైపు లోకాశలతో కొట్టుకుపోతూ ఉంటారు. రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. కొందరైతే బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, మళ్ళీ లోకస్తుల్లా బతుకుతుంటారు. చెప్పుకుంటూ ఉంటారు అందరికీ, మేము బైబిల్ చదువుతామండి, ప్రార్థన చేస్తామండి, ఖాళీగా ఉన్నప్పుడల్లా వాక్యం చెప్తామండి. చెప్తారు, అందరికీ చెప్తారు, కానీ వీళ్ళు చేయరు. నేను దేవునికి చెందిన వ్యక్తిని, దేవుని కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని ఎల్లప్పుడూ ఎవరు గుర్తు చేయాలి, ఎందుకు గుర్తు చేయాలి? మనకు సొంతం గుర్తుండాలి కదండి, కదా. అలా చాలామంది వారి గమ్యస్థానాన్ని మర్చిపోతుంటారు. ఒకానొక రోజు ఈ దేహాన్ని, లోకాన్ని, నా వాళ్ళందరినీ వదిలేసి దేవుని దగ్గరికి నేను వెళ్తా, దేవుని ఎదుట నిలబడతా, ఆయన నన్ను లెక్క అడుగుతాడు, తీర్పు తీరుస్తాడు. ఒకవేళ దేవునికి నచ్చినట్లు, దేవుడు మెచ్చినట్లు నేను ఈ భూమి మీద బతకకపోతే ఆయన నన్ను శాశ్వత కాలం నిత్య నరకాగ్ని గుండములో, దురాత్మల మధ్యలో, విషపూరితమైన క్రిముల మధ్యలో, ఆరని అగ్నిలోకి నన్ను నెట్టేస్తాడు. దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా మనం చూడగలం. యేసయ్య అంటాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని నరకపు మంటల గురించి దేవుడు చెప్తాడు. ఆరని అగ్ని అటండి, పైగా అది యుగ యుగాలు మండుతూనే ఉంటుందంట. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే నరకపు మంటలలో కొంతకాలం దేవుడు శిక్షించాక మనల్ని మళ్ళీ విడిచిపెడతాడు, తనతో ఉండనిస్తాడని. కానీ అది వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన. ఒకసారి నరకపు మంటలలో పడటం అంటూ జరిగితే ఇక బయటికి రావటం అనేది ఉండదు. అందుకే దాన్ని నిత్య నరకాగ్ని గుండం అన్నారు, ఎటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్. ఒక నది నీళ్లతో నిండి ఉన్నట్లుగా, సముద్రం నీళ్లతో నిండి ఉన్నట్లుగా నరకము మంటలతో నిండి ఉంటుంది. ఆ మంట ఎంతకాలం మండుతుందంటే అది నిత్య నరకాగ్ని గుండము, నిత్యము మండుతూనే ఉంటుంది. మరి దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎంతకాలం ఉంటారో అని అంటే అక్కడ కూడా ఎల్లప్పుడూ, అది కూడా నిత్యత్వమే, అది కూడా ఎటర్నిటీ, ఎల్లప్పుడూ. ఇక దానికి ఇంతకాలం అని చెప్పడానికి అసలు అక్కడ కాలం ఉండదు. మొదలు అంతం అనేది ఉంటేనే కదా కాలం అనేది ఉండేది. దేవుడు నిత్య నివాసి, ఆయనకి ముందు లేదు, తర్వాత లేదు. దేవుడు అంటాడు మోషేకి తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు, నువ్వెవరు ప్రభు అని అడిగితే నేను ఉండువాడను అనువాడను అని అంటాడు. ఎప్పటి నుంచి ఉన్నావు అని అంటే ఎప్పటి నుంచి అని చెప్పడానికి టైం లేదు.
దేవుడు ఉన్నాడంతే. ఎప్పటి నుంచి అంటే నిత్యత్వం అంతా ఉన్నాడు ఆయన. గడచిన నిత్యత్వం అంతా ఉన్నాడు. ఎప్పటిదాకా ఉంటాడంటే రానున్న నిత్యత్వం అంతా ఉంటాడు. కాలం అనేది దేవునికి వర్తించదు. కాలం అనేది పరలోకానికి స్వర్గానికి వర్తించదు. కాలం అనేది నరకానికి వర్తించదు. సో ఒకసారి మనం మరణించినాక, ఈ దేహాన్ని విడిచిపెట్టినాక ఒకసారి తర్వాత దేవునితోనైనా లేదా దేవునికి దూరంగా దేవుడు లేని నిత్య నరకాగ్ని గుండంలో అయినా మనం గడపాల్సి వస్తుంది. అది మర్చిపోతే ఎలా? అది గుర్తున్నంత వరకు దేవుని భయం అనుకుంటుంది కదా. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, లెక్క అడుగుతాడు, తీర్పు తీరుస్తాడు, శిక్షిస్తాడు అనే భయం లేని వ్యక్తులు తమ విలువైన ధనాన్ని, విలువైన కాలాన్ని వృధా చేస్తూ పోతారు. ఇలా వృధా చేసే వాళ్ళ దగ్గర నుండి దేవుడు తీసేసుకుంటాడు. ఆయనే కదా ఇచ్చింది, డబ్బైనా కాలమైనా. ఆ డబ్బుని దేవుడు తీసేస్తాడు. కొందరికి కాలాన్ని దేవుడు తీసేస్తాడు. అంటే ఏంటి అర్థం? వారి కాలానికి ముందుగానే వాళ్ళు మరణిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు మీరు వినడానికి కాస్త బాధగాను కఠినంగా ఉన్నప్పటికీ నేను నిజం చెప్తున్నా. మీరు బాధ్యత లేకుండా బుద్ధిహీనుల వలె, అజ్ఞానుల వలె మీ జీవిత కాలాన్ని గనక మీరు దుబారా చేస్తూ పోతే, బాధ్యత లేకుండా తెలివి తక్కువ నిర్ణయాలతో, అడ్డగోలు నిర్ణయాలతో మీ కాలాన్ని దుర్వినియోగం చేస్తూ పోతే, ఏదో ఒకరోజు దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఆయన తీసేస్తాడు. అర్థమవుతుందండి? నీకు టైం ఇచ్చాను, నువ్వు దాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. తిట్టాను, కొట్టాను, శిక్షించాను, డబ్బు తీసేసా, ఆరోగ్యం తీసేసా, మనశ్శాంతి తీసేసా, కాపుదల తీసేసా, వరుస ప్రమాదాలకు అప్పగించా, అయినా నువ్వు మారట్లా. మారకపోగా నువ్వు రికవర్ అయిన ప్రతిసారి మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఎన్నిసార్లు క్షమించినా నీ తప్పులు రిపీట్ అవుతున్నాయి తప్ప పశ్చాత్తాపం లేదు. ఎంత గద్దించినా, ఎంత శిక్షించినా నువ్వు మారట్లేదు. నీ డబ్బు వృధా అవుతుంది, దేవునికి పనికి రావట్లేదు, మనుషులకు పనికి రావట్లా, నీ టైం వేస్ట్ అవుతుంది. నువ్వు బ్రతుకుండటం వల్ల ఎవరికి ఉపయోగం? నీకు ఆయుష్ ఇవ్వటం వలన, ఆరోగ్యం ఇవ్వటం వలన, నువ్వు సజీవంగా ఉండటం వలన నీ వల్ల దేవునికే మహిమ. దేవుని సేవలో నీ వల్ల ఎవరికి ప్రయోజనం? దేవునికి, దైవజనుడికి, విశ్వాసులకి, మనుషులకు పనికిరాని నీ బ్రతుకు ఎందుకు అని ఏదో ఒకరోజు మీరు ఊహించని టైంలో, మీరు ఊహించని గడియల్లో, అది మధ్యరాత్రి నిద్రలో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, దేవుడు మీ ప్రాణాలు తీసేస్తాడు. కాబట్టి పిచ్చి పరుగులు ఆపండి, దేవుని కొరకు బతకండి, దేవునికి భయపడండి, దేవునికి మహిమ కలిగేలా బతకండి. దేవుని మహిమ కొరకు మీ ధనాన్ని, మీ కాలాన్ని వాడండి. చాలామంది వారి కాలానికి ముందే అర్ధాయుష్తో చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? వారి గర్వం, దేవుని పైన వారు చేసే తిరుగుబాటు, వారి అవిధేయత. దేవుడు వారికి ఇచ్చిన ధనాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ని, అంటే కాలాన్ని, జీవిత కాలాన్ని పనికి మాలిన వాటి కొరకు వాడుతూ ఉంటారు. దేవుడు చెప్పినట్టు కాదు, దైవజనుడు చెప్పినట్టు కాదు, వాక్యానుసారంగా కాదు. సో దేవుడు ఏం చేస్తుంటాడంటే, ఎంతోమందిని వీడిని బతకనిస్తే, ఈ అమ్మాయిని బతకనిస్తే, ఎంత కాలం ఇచ్చినా, ఎంత ఆరోగ్యం ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా, వీళ్ళు లోకాశల కొరకు, శరీరేచ్ఛల కొరకు, సాతానుని సంతోషపెట్టడానికి బతుకుతారు తప్ప నాకు ఇష్టలుగా వీళ్ళు బతకరు. టైం వేస్ట్ అవుతూనే ఉంది అని చెప్పి దేవుడు ఆ టైం తీసేస్తాడు. వాళ్ళు సడన్గా సస్తారు, ప్రాణం పోగొట్టుకుంటారు, మట్టిలో కలిసిపోతారు. అలా చావడానికి ఇష్టపడతారు తప్ప మారడానికి చాలామంది ఇష్టపడట్లా. ఇవన్నీ చూసినప్పుడు ఒక్కోసారి బాధ వేస్తుంది, కొన్నిసార్లు ఏమో నవ్వు వస్తుంది. ఏమన్నా అర్థమవుతుందా? మెల్లమెల్లగా ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే, చచ్చేవాడిని చావని, నాశనం అయ్యేవాడిని నాశనం కానీ, పోయేవాడిని పోని, బాగుపడేవాడిని బాగుపడిని. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో దేవుడు అంటాడు చూడండి, నీతిమంతుడిని నీతిమంతుడిగానే ఉండని, భక్తిహీనుడిని భక్తిహీనుడిగానే ఉండని. ఎందుకంటే నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టట్లేదు. భక్తిగా బతికేవాళ్ళు బతుకుతూనే ఉన్నారు, దిగజారి బతికేవాళ్ళు దిగజారి బతుకుతూనే ఉన్నారు. దేవుడు ఎంత గద్దించినా, ఎంత శిక్షించినా, ఎన్ని పోగొట్టుకున్నా, ఎన్నిసార్లు అవమానాల పాలైనా బుద్ధిహీనులు బుద్ధిహీనులుగానే ఉంటున్నారు. సరే, ఏదేమైనా విలువైన మన కాలాన్ని దుర్వినియోగపరుచుకోకూడదు, మన గమ్యస్థానాన్ని మర్చిపోకూడదు. వేగం మంచిదే, వేగంగా వెళ్ళటం మంచిదే, కానీ వేగంగా ఎటు వెళ్తున్నావు? నా స్పీడ్ చూసారా? నా చురుకుదనం చూసారా? నా వేగం చూసారా?
నాకున్నంత చురుకుదనం మీ దగ్గర ఉందా అని చాలామంది మురిసిపోతుంటారు. చురుకుదనం మంచిదే, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని దేవుడు కూడా రాయించాడు బైబిల్లో. కానీ చురుకుగా వేగంగా ఎటు వెళ్తున్నారు మీరు? రాంగ్ రూట్లో వెళితే, నరకంలో పడితే వేగంగా వెళ్ళి ఏం ప్రయోజనం కదా. కాబట్టి రాంగ్ రూట్లో ఎంత వేగంగా వెళ్ళినా ప్రయోజనం లేదండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, ఆయన ఇష్టాలకు వ్యతిరేకంగా, దేవునికి బాధన కలిగిస్తూ, కోపాన్ని రప్పిస్తూ నేను స్థలం కొన్నాను, ఇంకో స్థలం కొన్నాను, ఇల్లు కట్టాను, రెండో ఇల్లు కడుతున్నాను, బంగారం కొన్నా, మళ్ళీ కొంటున్నా. నువ్వు ఎన్ని కొన్నా నువ్వు పట్టుకుపోవు కదా, అవి నీ వెంట రావు కదా, అన్నీ వదిలేసి వెళ్ళాల్సిందే కదా. అవేవి నేను నరకం నుంచి కాపాడవు కదా, దేవుని దగ్గరికి చేర్చవు కదా. ఇవేవి నీకు కాపుదలని ఇవ్వవు కదా, నీ స్థలాలైనా, బంగారమైనా, ఆస్తులైనా. ఏవి నీకు మనశ్శాంతిని ఇవ్వవు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వవు, నీకు కాపుదలని ఇవ్వవు, నిన్ను రక్షించవు నరకాగ్ని నుండి. వాటి మీద మనసు పెట్టుకొని, వాటిపైన ప్రాణం పెట్టుకొని, వాటి కొరకే బ్రతికి చనిపోయిన తర్వాత అప్పుడు అరే స్టీవెన్ బ్రదర్ చెప్పింది నిజమే కదా, బైబిల్లో దేవుడు రాయించింది నిజమే కదా, నా పేరు మీద ఈ లోకంలో చాలా ఆస్తులు కూడబెట్టుకున్నాను కానీ అవేవి కూడా ఇప్పుడు నన్ను కాపాడలేకపోతున్నాయి అని ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం చెప్పండి. మనిషి మరణించిన వెంటనే నీతిమంతులైన తన ప్రజల కొరకేమో దేవుడు దూతలను పంపిస్తాడట. ఎందుకు దూతలను పంపిస్తాడో తెలుసా అండి? మనిషి మరణించగానే, అంటే ప్రాణాత్మని దేహం నుండి బయటికి రాగానే, అంతవరకు ఈ ఫిజికల్ ఐస్ తోటి మనం చూడలేని అనేక విషయాలు మనం చూడగలుగుతాం. ఆత్మ సంబంధమైనవి, అంటే భౌతిక నేత్రాలతో చూడలేని అదృశ్య లోకాలను, అదృశ్య వ్యక్తులను కూడా, శక్తులను కూడా, అదృశ్య ఆత్మలను కూడా మనం చూస్తాం. ఒకసారి మరణించిన వెంటనే భయంకరమైన చీకటి శక్తులు మనకు కనబడుతూ ఉంటాయి. నరకం కనబడుతుంటుంది, దేవుడు కనబడుతుంటాడు, దూతలు కనబడుతుంటారు, పరలోకం కనపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా దురాత్మలు ఉన్నాయి, ఇప్పుడు కూడా చీకటి శక్తులు ఉన్నాయి, సైతాను శక్తులు ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. కానీ వాటిని మనం చూడలేకపోతున్నాం కనుక ధైర్యంగా ఉన్నాం. మరణించినప్పుడు ఈ దేహము నుండి మన ప్రాణాత్మలు బయటికి రాగానే ఆ చీకటి శక్తులు, ఆ దురాత్మలు, ఆ సాతాను శక్తులు మనం చూడగానే భయంకరమైన భయం పుడుతుంది మనకి. ఇక అది మామూలు భయం కాదండి, అవి మన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఒకవేళ మనం భక్తిహీనులంగా ఉండే చచ్చిపోతే కనుక అక్కడి నుంచే అవి మనం టార్చర్ చేయడం ప్రారంభిస్తాయి. మన పైన వాటికి అధికారం ఉంటుంది. ఆ సైతాను శక్తులు, ఆ దురాత్మలు మరణించిన వ్యక్తి యొక్క ప్రాణాత్మలను వేధించడం ప్రారంభిస్తాయి. ఆ వేదన నుండి ఇక వాళ్ళు తప్పించుకోలేరు. సో ఆ దురాత్మలు భక్తిహీనులను పట్టుకెళ్తాయి. మరి భక్తులనేమో దేవుడు పంపిన దూతలు తీసుకుని వెళ్తారు. ఎప్పుడైతే దేవుని దూతలు వస్తారో నీతిమంతులను తీసుకెళ్ళడానికి, భక్తులను తీసుకెళ్ళడానికి, మరణించిన ఆ భక్తుడి ఆత్మ, భక్తురాలి ఆత్మను దేవుని దూతలు సురక్షితంగా వాళ్ళు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తారట. ఎందుకంటే ఆ భక్తుడి లేదా భక్తురాలి ఆత్మను దురాత్మలు వేధించకుండా, ఆ చీకటి శక్తులు వారిని బాధించకుండా ఒక కవచంలాగా దేవుని దూతలు వారిని సురక్షితంగా, సంతోషంగా పట్టుకెళ్తారు. సో మరణం భక్తులకు ఎంతో మధుర స్మృతి. మరణించిన వెంటనే ఒక స్వీట్ ఫ్రాగ్రెన్స్తో పరలోక వాసులు వస్తారు, తీసుకుని వెళ్తారు. దూతలు మాత్రమేనా అంటే నేను నమ్ముతున్నాను. బైబిల్ చదివినాక నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు తన దూతలతో పాటు మనకంటే ముందే చనిపోయిన నీతిమంతులైన అనేక మంది భక్తులను మన కొరకు పంపిస్తాడు. మనం బ్రతికిన బ్రతుకును బట్టి ఎవరెవరిని పంపుతాడు, ఎంతమందిని పంపుతాడు అనేది ఆధారపడి ఉంటుంది. వాళ్ళందరూ మనకి స్వాగతం పలుకుతారు మరణించిన వెంటనే. అలా కాకుండా బతికినంత కాలం నేను ఈ లోక సంబంధమైన వ్యక్తిని అన్నట్టుగా, ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా, లోకాశలతో, శరీరేచ్ఛలతో, దురాశలతో, డబ్బు పిచ్చితో, మనుషుల పిచ్చితో, బంధువుల పిచ్చి, స్నేహితుల పిచ్చి, బంధువులందరిళ్ళకి పరిగెడుతూనే ఉంటారు. బంధువులందరూ నెలకి పిలిచి మేపుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి తినటం, వాళ్ళని మేపటం. ఎంత డబ్బు వృధా అవుతుంది, ఎంత విలువైన కాలం దుర్వినియోగం అవుతుంది చెప్పండి. ఆ విలువైన కాలాన్ని, ఆ విలువైన ధనాన్ని
ఒక్క పూట కూడా భోజనం సరిగా చేయలేని అనాథల కొరకు, విధవరాళ్ళ కొరకు, దిక్కులేని వాళ్ళ కొరకు ఖర్చు పెడితే ఎంత బాగుండేది కదా. దేవుడు రాయించలేదా చెప్పండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమునునైన భక్తి ఏదనగా తండ్రి లేని వారిని, విధవరాలను, దిక్కులేని వారిని, అనాథలను పరామర్శించడం, ఆదరించడం, పోషించడం అని దేవుడు రాయించలేదా. ఇది కదా మన డబ్బు ఉపయోగపడాల్సిన, ఖర్చు పెట్టాల్సిన ప్లేసు కదండి. వాళ్ళ కొరకు కదా మనం మన విలువైన కాలాన్ని ప్రయాణాలతో ఖర్చు చేయాల్సింది. ప్రయాణం చేస్తారు కానీ దేవుని కొరకు మాత్రం కాదు, బీదల కొరకు మాత్రం కాదు. బంధువులు పూర్తిగా వదిలేమని నేను చెప్పట్లే, కానీ ఇక ఎంతసేపు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇదే నా జీవితం చెప్పండి. ఉండడానికి ఒక ఇల్లు కావాలి, బతకడానికి భోజనం కావాలి, ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు కావాలి. కానీ డబ్బంతా ఇళ్ళ మీద, స్థలాల మీద, బంగారాల మీద, సేవింగ్స్ మీద. నీ సేవింగ్స్ పాడుగాను ఎంత సేవ్ చేస్తావురా, నువ్వు చస్తే ₹1 నువ్వు వెంట పట్టుకుపోలేవురా ఎదవా అంటే చాలామందికి అర్థం కాదు. ఈయన చెప్తున్నారు కదండి, డబ్బు లేకపోతే విలువ లేదండి. నువ్వు చచ్చిపోయిన నాడు నీ డబ్బు చూపిస్తే దురాత్మలు నీకు విలువేవో. పోరా పిచ్చోడా. దేవుని అందలి భయభక్తులే నిన్ను కాపాడేది. ఆ భక్తి నీ దగ్గర లేదు. దేవుని కొరకు బతికిన బతికేమో రవ్వంతా, మిగతాదంతా నువ్వు నీకు నచ్చినట్టు, నీ బంధువులకు, నీ భార్య బిడ్డలకు నచ్చినట్టు, లోకానికి నచ్చినట్టు బతికావు. నువ్వు పరలోక సంబంధం అనే విషయం నువ్వు మర్చిపోయావు. నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని దేవుడు వాక్యం ద్వారా, దైవజనుడి ద్వారా ఎన్నిసార్లు మాట్లాడినా నువ్వు అది మర్చిపోయి ఈ లోకవాసివి అయినట్టుగా, లోకమే శాశ్వతం అన్నట్లుగా లోకాశల కొరకే బతికావు. లోకంలోనే సంపాదించుకున్నావు, లోకంలోనే సమకూర్చుకున్నావు. అదిగో వాళ్ళను చూడు, నీతిమంతులను, భక్తులను చూడు. దేవుడు వారి కొరకు తన దూతలను పంపుతున్నాడు. ఎవరి భక్తులు, ఎవరి నీతిమంతులు అంటే వారి కాలాన్ని, వారి ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టారు. వారు లోక సంబంధమైన ఆస్తులు పోగేయలేదు, పరలోక సంబంధమైన ఆస్తులు పోగేసుకున్నారు. పరలోక సంబంధమైన ఆస్తులు అంటే ఏంటంటే అర్థం, దేవుని చిత్తాన్ని జరిగించటం, దేవుని కొరకు ఇది నాది అనబడ్డ ప్రతీది దేవునికి ఇచ్చేయటం. బ్రతుకుతున్నాం గనక భోజనానికి, బట్టలకి, నివాసానికి కొంత పక్కన పెట్టుకోవాలి తప్ప మన ప్రాణమే దేవునికి ఇస్తాను అని ఇక ఒకసారి తీర్మానించుకున్నాక ప్రాణం కంటే విలువైంది, ప్రాణం కంటే ఖరీదైంది ఏదైనా ఉంటుందో చెప్పండి. ఈ లోకంలో బంగారం మన ప్రాణం కంటే ఖరీదైందా? స్థలాలు, ఆస్తులు, ఖరీదైన వస్తువులు, ఏమండి, మనుషులు మన ప్రాణం కంటే ముఖ్యమైన వాళ్ళ చెప్పండి. యేసయ్య అనలేదా, నన్ను వెంబడింపగోరు ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, తన ప్రాణమును సహా ఉపేక్షిస్తే తప్ప నన్ను ఎవడు కూడా వెంబడించకూడదు అన్నాడు దేవుడు. వెంబడించలేడు అన్నాడు కదా. ప్రాణమే తక్కువ దేవుని కంటే అనుకొని, ప్రాణం కూడా విడిచిపెడతా అనుకోనే కదా మనం యేసయ్య అడుగు జాడలో నడిచేది. గొంతు మీద కత్తి పెట్టాడు అనుకుంటే ఒక దొంగ, లేదా పాయింట్ బ్లాంక్లో అంటే ఇక్కడ నుదుటి దగ్గర కనిపెట్టి నీ జోబులో ఉన్న డబ్బు, ఒంటి మీద ఉన్న బంగారమి అంటే ఎవరైనా ఇచ్చేస్తారు కదండి. ఎందుకంటే బతుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణమే పోయాక బంగారం ఏం చేసుకుంటాం, ఒంటి మీద ఉన్న ఖరీదైన వాటిని ఏం చేసుకుంటామని బుద్ధున్న వాడైతే ఇచ్చేస్తాడు కదా. ఎందుకంటే మరి ప్రాణమే పోయే పరిస్థితి వస్తే ఇక నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి కదా తీసేసేది. బుద్ధిహీనుడైన ఒక ఇండియన్ స్టూడెంట్ అమెరికాలో చదువుకుంటున్నాడు. వాడు బుద్ధిహీనుడు ఎందుకంటున్నానంటే, ఖరీదైన ఐఫోన్ ఏదో కొనుక్కున్నాడు కష్టపడి. అక్కడ బీచ్లో తిరుగుతుంటే ఒక దుండగుడు, ఒక క్రిమినల్ వచ్చి గన్ ఇలా పెట్టి ఆ ఖరీదైన కొత్త ఐఫోన్ నాకు ఇచ్చే, లేదా కాల్ చేస్తానడట. అప్పుడు ఈ స్టూడెంట్ వాడితో వాదించాడట, నీకు తెలుసా నేను ఇండియా నుంచి వచ్చాను, అప్పు చేసి వచ్చాను, ఇది కూడా ఈఎంఐ మీద తీసుకున్నాను, నెల నెల ఈఎంఐ కట్టాలి, ఇది ఇచ్చేస్తే నేను ఇంకోటి కొనుక్కోలేను, నువ్వేం చేసినా నా ఫోన్ నీకు ఇవ్వను, ఫోన్ అంటే నా ప్రాణం అన్నాడట. నువ్వు ఇవ్వకపోతే నిన్ను చంపైనా ఫోన్ తీసుకుంటా అంటే, నువ్వు చంపితే చంపుకోవాలని ఫోన్ మాత్రం నేను అన్నాడు. వీడి పిచ్చోడా మంచోడా? వెంటనే ఆ క్రిమినల్ వాడిని కాల్చి చంపి ఆ ఖరీదైన ఫోన్ను దొంగతనంగా ఎత్తుకుపోయాడు. ఎంతమంది ఇలా ప్రవర్తిస్తున్నారో తెలుసా అండి. దేవుడు మనకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు, నా పిల్లలారా మీరు డైవర్ట్ అయిపోతున్నారు,
ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. లోకాశల వైపు, తిండి మీద ఉన్న మనసు, డబ్బు మీద ఉన్న మనసు, సోకుల మీద ఉన్న మనసు. కొంతమందిని చూస్తే నవ్వాలో బాధపడాలో అర్థం కాదు. తెగ సోకులు పడుతుంటారు, తెగ రంగులు పూసుకుంటుంటారు. సరే, వాళ్ళ ఇష్టం. ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం మనకి రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఒకటి ఆలోచించండి, మీరు ఎంత సోకులు పడినా, మీ మేకప్లకి మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, మీ ఒరిజినల్ ముఖాన్ని మీరు మార్చుకోగలరా? పూసిన పూతలన్నీ కడగగానే పోతాయి కదా. మీ ఒరిజినల్, మీ కళ్ళు, మీ మూతి, మీ ముక్కు, మీ ముఖం ఏం మారుతుంది చెప్పండి? చాలాసార్లు పెద్దలు అన్న మాట నిజమనిపిస్తుంది. ఎవరెవరైతే అతిగా అలంకరించుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్సెక్యూర్గా ఉన్నవాళ్ళే, భయస్థులు, చాలా భయపడుతుంటారు. అమ్మో, నా కాళ్ళకి ఇంకేదో పూసుకోపోతే నేను అసహ్యంగా ఉంటానేమో, నన్ను ఎవరు గౌరవించరేమో అని భయంతో కళ్ళకొక రంగు, మూతికొక రంగు, ముక్కుకో రంగు, అక్కడో రంగు, ఇక్కడో రంగు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికో నచ్చమని, ఎవరో లోకు చేస్తారని, ఎవరో అవమానిస్తారని, ఎవరో యాక్సెప్ట్ చేయరని, ఇంకెవరో యాక్సెప్ట్ చేయాలని చెప్పి తెగ అలంకరించుకోవటం వలన మీ అభద్రతా భావం, మీ ఇన్సెక్యూరిటీ ఇంకా రెట్టింపు అవుతుంటుంది తప్ప తగ్గదు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి, న్యాచురల్గా ఉండండి. ఏదైనా మితంగా ఉండాలి. అతి సర్వత్రా వర్జయత్ అంటారు. కొందరు అలంకరణ మీద పెట్టే ఖర్చు కొన్ని వందల మందిని ఒకరోజు పోషించవచ్చు, లేదా కొంతమందిని చాలా వందల రోజులు పోషించవచ్చు. నా కోసం కాదండి, మా అమ్మాయి డెకరేషన్ కోసం అండి, మా అమ్మాయి పెళ్ళికండి, మా అమ్మాయి మెచ్యూర్ అయిందండి, పెద్ద మనిషి అయిందండి. మీ అమ్మాయి మెచ్యూర్ అయితేనో, మీ అమ్మాయి పెళ్ళికో, మీ అబ్బాయి పెళ్ళికో, గృహప్రవేశమో, చావుకో, తద్దిననుకో, ఏదో సంథింగ్ మీ పేరు మీద, మీ పిల్లల పేరు మీద ఆ డబ్బుని ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్ళి కానుకగా ఇవ్వచ్చుగా. దేవుని ఆశీర్వాదం మీ పాప మీద ఉండదా? మీ అబ్బాయి మీద ఉండదా? బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని దేవుడు అన్నాడు కదా. అలా కాకుండా మేకప్ వేసే వాళ్ళని పిలిచి వందలాది రూపాయలు, వందలకి ఎవడు చేస్తున్నాడండి ఈ రోజుల్లో. కొందరు సిగ్గిడిచి చెప్తుంటారు, మేము మేకప్కి ఎంత ఖర్చు పెట్టామని. పెట్టారు, సరే. ఆ రోజు సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఆ ఖర్చు అంతా కడిగితే పొద్దుగా తలస్నానం చేస్తే తల మొదలుకొని అరికాలు దాకా పెట్టిన మేకప్ అంతా ఫ్లో అయిపోద్ది కదండి, వేస్ట్ అయినట్టేగా. ఇవన్నీ దేవుడు చూడడా? దేవుడు లెక్క అడగడా? దేవుడు లెక్క అడగడం అంటే ఏం చేస్తాడు? నీకు డబ్బు ఇస్తే ఇలా పాడు చేస్తావా? డబ్బు ఇవ్వటం నా తప్ప? లేదని మొన్నటిదాకా ఏడ్చారు, ఇస్తే ఇలా దుబారా చేస్తారా? నీకు లేకపోవటమే కరెక్ట్ అని చాలామంది బాగా బతికిన వాళ్ళు, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళండి, ఇప్పుడు ఒక్కొక్క రూపాయికి తడుముకుంటున్నారండి. తినటానికే లేదండి, అందరితో అడుక్కు తింటున్నారండి అని మనం వింటుంటాం. చూడండి, దేవుడు కన్నెర చేస్తే, దేవుడు లెక్క అడిగితే మీరు తలక ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు అర్థమవుతుందా? ఇచ్చినవన్నీ దేవుడు తీసేస్తే అప్పుడు అవమానాలతో అందరి ఎదుట తల ఎత్తుకోలేక ఈ భూమి మీద బతుకుండగా ఏడుస్తూ రోజు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ బతకాల్సిందే కదా. ఈ మధ్య ఉందండి, నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నా. నిన్నటిదాకా తినటానికి లేనోడు ఇవాళ దేవుడు కాస్త దీవించి కడుపు నిండా తినే స్థితినిచ్చినాక అప్పు చేసి ఫంక్షన్లు చేస్తుంటారు. బర్త్డేలు, పెళ్లి రోజులు, చిన్న చిన్న ఫంక్షన్లు. నిన్నటిదాకా నీకే దిక్కు లేదు, నీవే అడుగు తినే స్థితిలో ఉన్నావు. ఒక పూట గడిస్తేనే గొప్ప అనుకున్నావు, ఇవాళ కడుపు నిండా తింటున్నావు, రూపాయో 2 రూపాయలు పక్కన వేసుకుంటున్నావు. ఇలాంటి ఎంతోమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆ ఇంట్లో వీళ్ళు పెట్టుకున్న ఫంక్షన్కి మొన్నటిదాకా మన దగ్గర ఏమి లేదని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మన రేంజ్ పెరిగింది, మన స్తోమత పెరిగింది, మన స్టేటస్ పెరిగింది అని అందరికీ తెలియాలంటే ఏం చేయాలి? ఒక ఫంక్షన్ పెట్టాలి, అందరినీ ఇలాగ పిలవాలి. పిలిచారు, భోజనం పెట్టారు, బాగానే ఉంది కదా. వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఒక రిటర్న్ గిఫ్ట్ అవసరం అండి. ఇదంతా ఒకప్పుడు జమీందారులు చేసేవాళ్ళు, అలాగా కోటీశ్వర్లు చేసేవాళ్ళు. అలా చేసి చేసి ఆ జమీందారులు అడుగు తినేవాళ్ళు అయ్యేవాళ్ళు. తెలుసా అండి, పలానా జమీందారు గారు అందరికీ దాన ధర్మాలు చేసి చేసి పాపం ఇవాళ ఆయన వీధిలో పాలయ్యేవాడని చెప్పుకునేవాళ్ళు. అనవసరంగా అడ్డగోలుగా లెక్కాపత్రం లేకుండా, బాధ్యత లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి కానుకలు ఇస్తే మీరు అడుక్కు తింటారు ఏదో ఒక రోజున. రీజన్ ఏంటి? దేవుడు మీకు ఇచ్చింది బేదలకిమ్మని, దేవుని కోసం వాడమని.
మీ బలుపు చూపించుకోవడానికి, మీ దర్పం చూపించుకోవడానికి, మీ ఎచ్చులు చూపించుకోవడానికి, మీరు ఫోజులు కొట్టడానికి, మీ రేంజ్ పెరిగిందని మనుషుల ఎదుట ఫోజులు కొట్టడానికి ఒక ఫంక్షన్ పెట్టి, అందులో మళ్ళీ మామూలు భోజనాలు కాదు, అంత స్తోమత లేకపోయినా అప్పు చేసి మళ్ళీ బాబోయ్, కొందరు ఎచ్చులు చూస్తుంటే మొత్తం అప్పే అన్నయ్య, అన్నీ అప్పే, ఫోటోలు అప్పే, కేక్ అప్పే, భోజనం అప్పే, ఫంక్షన్ హాల్ అప్పే. ఎందుకురా నీకు ఇంత బలుపు? నీ దగ్గర ఉన్ననాడు నీ స్తోమతకు తగ్గట్టు చిన్నగానే పెట్టుకోవచ్చుగా ఫంక్షన్. అంటే అమ్మో నా పరువు పోద్ది అన్నయ్య బంధువుల ముందు. బంధువులు ఎవరైనా నీకు లేనప్పుడు సహాయం చేశారా, ఆదుకున్నారా? నీ కష్టకాలంలో నీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థించిన నీ సంఘస్థులేని ఫంక్షన్లో కనపడట్లేదు. సంఘస్థులు ఎందుకన్నయ్య, మీరు వచ్చారుగా సంఘ కాపరి, సాక్షి చెప్పుకోవడానికే సంఘస్థులు కావాలా? అందరి ముందు నుంచొని ముక్కు చీదుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ మీరు తప్ప మాకు ఇంకెవరు లేరు, మా బాధ వినండి, మా గోడు వినండి అని చెప్పి అందరి దగ్గర ఏడ్చి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి తీరా దేవుడు ఆదుకొని నెమ్మదిచ్చి సమృద్ధిచ్చి ఆశీర్వదించాక కష్టకాలంలో ఏనాడు అక్కడికి రాని, ఏనాడు తొంగి చూడని బంధువులను, కనీసం మాట సాయం కూడా చేయని దరిద్రులను, దౌర్భాగ్యులను కేవలం అమ్మ బంధువులు, నాన్న బంధువులు, మొగుడు వై బంధువులు, భార్య వై బంధువులు, దూర బంధువులు, బీరకాయ పీసు బంధువులు అని చెప్పి ఈ బంధువులను అందరినీ పిలుచుకొని కులం పిచ్చితో ఎవరెవరు ఉన్నారు అక్కడ అంటే అందరూ మా కులస్తులేనండి, అందరూ మా బంధువులేనండి. మరి నీ బాధలో, నీ కష్టకాలంలో నీ కొరకు మొరపెట్టిన మీ పాస్టర్ గారే అంటే ఆయన మాత్రం లేరండి. సంఘస్థులు అంటే వాళ్ళు కూడా లేరండి. నాబాలు ఇలాగే చేశాడండి. ఒక నాబాలే కాదు, నేను దేవుని సేవకు వచ్చి దాదాపు 27 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఎంతమందిని నేను చూశాను. కష్టకాలంలో దేవుడు కావాలి, విశ్వాసులు కావాలి, సంఘం కావాలి, దైవజనుడు కావాలి. దేవుడు నెమ్మదిచ్చినాక మాత్రం లోకస్తులతో, బంధువులతో, లోకాశలతో నిండిపోయిన బంధువులు. ఈ బంధువులు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళ ప్రేమతో రారు, ఇలా చూస్తుంటారు పైకి. కొత్త బండి బాగానే కొన్నారు, ఎంత అయింది, వాచ్ ఎంత అయింది. ఆ వచ్చిన బంధువులు చూపంతా వీళ్ళ వాచ్ల మీద, వీళ్ళ ఇంట్లో వీళ్ళు కొనుక్కున్న కొత్త వస్తువుల మీద, దానికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది. కొంతమంది ఏమో దెప్పు పొడుస్తారు, మా దగ్గర ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ ఉందని. కొందరేమో మొఖాలు మాడుస్తారు, మీరు కొన్నంత పెద్ద ఫ్రిడ్జ్ మా దగ్గర లేదు. చూసారా ఈ బంధువులు ఎంత వరస్ట్గా ఉన్నారో? ఫ్రిడ్జ్ల గురించి, వాచ్ల గురించి, ఫోన్ గురించి, ఏసీ గురించి, బండి గురించి. అలాంటి దరిద్రులని వీళ్ళు పిలుస్తారు. వీళ్ళు దరిద్రులే, వాళ్ళు దరిద్రులే. ఈ దరిద్రులందరూ ఒక చోట చేరి పేరుకి నామకే వాస్తే నామకార్థంగా ఒక ప్రార్థన, ఒక పాట పాడి తర్వాత అంతా మెక్కటమే మీద పడి పందుల్లా, కుక్కల్లాగా. కొంతకాలం తర్వాత దేవుడు వాళ్ళని మొత్తడం ప్రారంభిస్తాడు. ఊహించని ప్రమాదాలు, ఊహించని జబ్బులు, ఊహించని అనారోగ్యాలు, ఊహించని కష్టాలు అల్లాడిపోతుంటారు అన్ని వైపుల నుంచి. ప్రెషర్ కుక్కర్లో చూడండి, ప్రెషర్ ఒక్కసారి భయంకరంగా పెరిగిపోద్ది కదా. సరిగ్గా అలాగా తట్టుకోలేకపోతున్నాం బ్రదర్ అంటే దేవుడు నెమ్మదిచ్చినప్పుడు, సమృద్ధి ఇచ్చినప్పుడు దేవుడు గుర్తులేడు మీకు, బేదలు గుర్తుకు లేరు, దేవుని సేవ గుర్తుకు రాలా. లక్షలాది రూపాయలు ఎచ్చులకు పోయి, ఫోజులకు పోయి, ఏమండి వీళ్ళని వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, చూడండి మా బలుపు, చూడండి మా ఎచ్చులు అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ కొందరు గిన్నెలు పంచుతారు, కొందరు జాకెట్లు పంచుతారు, కొందరు చీరలు పంచుతారు, కొందరు పంచలు పంచుతారు, దుప్పట్లు పంచుతారు. ఎంత దరిద్రులండి. బట్టలు లేక, సరైన ఇల్లు లేక, భోజనం లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు ఈ లోకంలో. వాళ్ళు మీ బంధువులు కాకపోవచ్చు, మీ కులస్తులు కాకపోవచ్చు, వాళ్ళు మీ జ్ఞాపకం రావట్లేదా? ఎందుకు ఈ బంధువులకే ఇస్తున్నారంటే రేపు ఆ బంధువులు మళ్ళీ వీళ్ళకి ఇస్తారు కాబట్టి. రేపు ఎవడైతే నాకు ఇస్తాడో వాడికే నేను ఇవాళ అన్నం పెడతా, వాడినే ఇంటికి పిలుస్తా, నేను వాడికి పెడతా, వాడు నాకు పెడతాడు. దేవుడు ఇద్దరిని దాంతో పట్టుకొని పేదలకు పెడితే ఆ పేదలు వీళ్ళకి ఇవ్వలేరుగా, తిరిగి అనాథల కోసం ఖర్చు పెడితే ఆ అనాథలు తిరిగి ఇవ్వలేరుగా. దిక్కు లేని వాళ్ళకి సాయం చేస్తే, భోజనం పెడితే, గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు తిరిగి మనకేమిస్తారు? కాబట్టి బీదల పేరు మీద, అనాథల పేరు మీద, దిక్కులేని వాళ్ళ పేరు మీద మనం పెట్టే డబ్బు మొత్తం డెడ్ ఇన్వెస్ట్మెంట్ బ్రదర్, అంతా వేస్టే. ఇది సాతాను కలిగించే అభిప్రాయం. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఇలా బీదల కొరకు, అనాథల కొరకు, దిక్కులేని వారి కొరకు, స్వార్థ పని కొరకు, దేవుని సేవ కొరకు మీరు ఖర్చు పెట్టే డబ్బు పరలోకంలో మీ పేరు మీద అది డిపాజిట్ అవుతూ ఉంటుందంట. మీ ఆస్తి పెరుగుతుంటుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఎంతోమంది ఎప్పుడు చూసినా మా దగ్గర డబ్బు లేదు కదండి, మా దగ్గర ఉంటే మేము తెచ్చి ఇవ్వమండి అని అంటుంటారు. మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే మా దగ్గర లేదు కాబట్టి. ఇలా అంటూ ఇలా భోజనాలకి, బట్టలకి, విందులకు, వినోదాలకి, బంధువులను ఎంటర్టైన్ చేయడానికి అప్పులు చేసి విందులు, వినోదాలు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? దేవుని సేవలో సహాయపడడానికి మాత్రం, దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి మాత్రం చాలా పిసినారిగా, చాలా పొదుపుగా, ఏమంటే అడుక్కు తినే వాళ్ళు అవి ఇంకా వాళ్ళకంటే. మరి వీళ్ళు బిచ్చగాలంటే బిచ్చగాళ్ళు కాదు, లేక కాదు, ఉన్నదంతా లోకాశలకి ఖర్చు పెట్టి దేవుని దగ్గరకు వచ్చేసరికి, బేదా దగ్గరకు వచ్చేసరికి మా దగ్గర లేదు అంటున్నారు. వీళ్ళ అంతము, వీళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే నిత్య నరకాగ్నిగుండమే. ఒకరోజు యాకోబు తన అన్న అయిన ఏశావుకు భయపడి తల్లిదండ్రులకు దూరంగా పారిపోయాడట. నిజానికి తల్లిదండ్రులే వెళ్ళిపోమని చెప్పారు, అన్న చంపేస్తాడని. సో ప్రాణ భయంతో తన అన్న అయిన ఏశావుకు దూరంగా తన మేనమామైన లాబాను దగ్గరికి పారిపోతూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో రాత్రి అయింది, చీకటయింది. ఒక అడవిలో ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకొని, దిండులో పెట్టుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చిందట. అద్భుతమైన కళ, దేవుడే దాన్ని చూపించాడు. చూడండి, నేను చదువుతున్న ఆదికాండము 28వ అధ్యాయము 12 నుంచి చివరి దాకా మీరు తర్వాత అయితే చదువుకోండి. ఆ కళలో మనం చూస్తే ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండేను అని రాస్తుంది. ఒక కొన ఆకాశాన్ని అంటుతుంది, ఒక కొనేమో భూమి మీద ఉంది. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. ఇక దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు ఆ కళలో. యాకోబు, నేను అబ్రహాము, ఇస్సాకు దేవుడను, ఇప్పుడు నీ దేవుడను, నీకు తండ్రిగా ఉండబోతున్నా. నీ తాతైన అబ్రహాము నీ వెంటలేడు, ఇస్సాకు వెంటలేడు, కానీ నేను నీ వెంట ఉంటానరా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ వెంట వస్తా, నేను ఆశీర్వదిస్తా. భూమి మీద ఉన్న సకల మానవులకు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాను అని ఇలా అనేక ఆశీర్వాదాలు దేవుడు యాకోబుకి ఇచ్చాడు. నిన్ను కాపాడుతా అన్నాడు, పోషిస్తా అన్నాడు, దీవిస్తా అన్నాడు, నడిపిస్తా అన్నాడు. అంతలో యాకోబుకు మెలకువ వచ్చింది. దేవునికి భయపడటం ప్రారంభించాడు. గొప్ప దేవుడు, నా తండ్రి దేవుడు, తాత దేవుడు, అబ్రహాము ఇస్సాకుల దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నన్ను దీవిస్తానన్నాడు, నాకెన్నో ప్రామిసులు చేశాడని చెప్పి మురిసిపోయి ఒకవైపు భయముతో, మరోవైపు భక్తితో తలగడగా పెట్టుకున్న రాయిని చూసారా, అది లేపి నిలబెట్టి దానిపైన నూనె పోసి, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని బేతేలు అని పేరు పెట్టాడు. దేవుని మందిరం అంటే అక్కడ గోడలు, కప్పు లేదు. అయినా దేవుని మందిరం ఎందుకన్నాడంటే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది. అది వేరే విషయం, మరోసారి మీతో చెప్తా. నూనె పోసి అభిషేకించాడు. ఇక దేవునికి మాటిస్తున్నాడు, ప్రభువా, నువ్వు నాకు కలలో కనిపించి ప్రామిస్ చేసినట్లుగా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, మంచి భవిష్యత్తు, ఇలా ఒక మనిషి హ్యాపీగా బతకడానికి కావలసినవన్నీ నాకు ఇస్తే గనక మళ్ళీ నేను క్షేమంగా ఇక్కడికి తీసుకొని వస్తే నేను నీకు ఒక మందిరం కడతా అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా అండి? నా సంపాదన యావత్తులో, ఆఖరి వచనం చూడండి, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనేను. తప్పకుండా నా రాబడిలో 10వ భాగం అంటే 10వ భాగం నీకే ఇస్తాను ప్రభువా అని యాకోబు దేవునికి ప్రామిస్ చేశాడు. 2 వాగ్దానాలు. మందిరం కడతా అన్నాడు, దేవునికి సంపాదనలో 10వ భాగం ఇస్తా అన్నాడు. అయితే దేవునికి చేసిన ఈ వాగ్దానాన్ని యాకోబు మర్చిపోయాడు. వాక్యం ప్రారంభంలో చెప్పాం కదా, చాలామంది ఒక ఊరు వెళ్దామని ప్రయాణం మొదలెడతారు, మరో ఊరు దారిలో వేగంగా వెళ్ళిపోతుంటారు, మళ్ళీ మురిసిపోతుంటారు. చూసారా ఎంత వేగంగా వెళ్తున్నామో, మా వేగం చూడండి, మా కంట్రోల్ చూడండి అని. ఎవరే నువ్వు వేగంగా వెళ్తున్నావు, స్పీడ్గా వెళ్తున్నావు కరెక్టే, కానీ రాంగ్ రూట్లో వెళ్తున్నావు అని చెప్పినా వినరు. ఆఖరికి టైం అంతా వృధా అయిపోద్ది, డబ్బంతా వేస్ట్ అయిపోద్ది, కూర్చొని ఎడుతూ ఉంటారు, ఒకళ్ళు తిట్టుకుంటారు, నీ వల్ల అంటే నీ వల్ల అని. యాకోబు తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళాడు. అన్న దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు అన్న చంపుతాడేమో అని పారిపోయాడు. కానీ అన్న చంపకపోయినా ఈ ప్రయాణంలో క్రూర మృగాల బారిన పడి చచ్చిపోవచ్చు కదండి. లేదా మామ దగ్గరికి వెళ్ళాక మోసగాడైన లాబాను చేతిలో, అక్కడి లోకల్ పీపుల్ చేతిలోనైనా అతనికి ప్రమాదం జరగచ్చు కదా. ప్రాణానికి గ్యారంటీ అయితే లేదు. కాబట్టి యాకోబు దేవునికి మాటిస్తాడు, ప్రభువా నువ్వు నన్ను తోడుగా ఉండి నా వెంట ఉండి నన్ను దీవిస్తే నేను ఇలా చేస్తా అలా చేస్తా అని. వెళ్ళాడు.
వెళ్ళిన చోట దేవుడు అతను ఆశీర్వదించాడు. అతని చేతి పనులు దీవించబడ్డాయి. సంపన్నుడు అయిపోయాడు. తన మామ అయిన లాబాను ఎన్నిసార్లు జీతం మార్చి యాకోబుని మోసం చేయాలనుకున్నా దేవుడు యాకోబుని కనికరించి యాకోబుని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మరి ఇతను చేసిన వాగ్దానం ఏంటంటే, మందిరం కడతాను, నా రాబడిలో 10వ భాగం ఇస్తా అన్నాడు. ఎప్పుడు ఇస్తాడు? మర్చిపోయాడు. వెళ్ళటమే మామగారి చిన్న కూతురైన రాహేలు మీద యాకోబు చూపు పడింది. ఆమె మిక్కిలి సౌందర్యవతట. ఆమెను పొందడానికి మామగారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. 7 ఏళ్ళు కఠినంగా నేను కొలువు చేసి పెడతాను, నీకు దాసుడిలాగా పనోళ్ళలాగా, నీ చిన్న బిడ్డనిచ్చి పెళ్లి చేయి చాలన్నాడు. 7 ఏళ్ళు దాసుడిలా పనిచేశాడు. కానీ మామ మోసం చేసి పెద్ద బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు. బ్రతిమలాడుకున్నాడు మామగారు, పెద్ద మోసగాడైన లాబాను, నా చిన్న బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేయాలంటే ఇంకో 7 ఏళ్ళు కఠినమైన కొలువు చేయి, పెద్దమ్మాయికి పెళ్ళి అవ్వకుండా చిన్నమ్మాయిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తానగానే దేవుణ్ణి మర్చిపోయాడు. దేవునికి చేసిన వాగ్దానాలు మర్చిపోయాడు. 7 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు ఇంకొక 7 ఏళ్ళు ఒక అమ్మాయి కొరకు కష్టపడుతున్నాడు. దేవుని మీద నుంచి మనసు ఒక స్త్రీ మీద పడింది. మొత్తం 14 ఏళ్ళు వృధా చేసుకున్నాడు రాహేలు కోసం. లాబాను చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం 14 ఏళ్ళు వృధా చేసుకున్నాడు యాకోబు. 14 ఏళ్ళు ఎవరి కొరకైతే ఇతను కష్టపడి ఆమెను సొంతం చేసుకున్నాడో తీరా ఆమె 2 పిల్లల్ని కనగానే చచ్చిపోయింది. ఇక దేనికోసం కష్టపడ్డాడు చెప్పండి? ఆమె భక్తిహీనురాలు. యాకోబుతో పాటు ఉంటుంది, యాకోబుకు పిల్లలను కంటుంది. కానీ యాకోబు ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుని మాత్రం రాహేలు ఆరాధించట్లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, సర్వ సృష్టికర్త, తీర్పు తీర్చి శిక్షించే గొప్ప దేవుడు. ఎందుకో ఈ రాహేలు ఆ దేవునికి భయపడకుండా, భర్తకు తెలియకుండా తండ్రి ఇంటి నుంచి విగ్రహాలు తెచ్చుకొని విగ్రహారాధన చేస్తూ ఉంది. దేవుడు చూశాడు. ఆమె ఆయుష్ను దేవుడు తీసేశాడు. ఆమె అర్ధాయుష్తో తన కాలానికి ముందే చనిపోయింది. రాహేలు మొదట తన ప్రాణప్రదమైన తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు. తర్వాత తన ప్రియమైన ప్రాణానికి ప్రాణమైన తన చిన్న భార్యను దూరం చేసుకున్నాడు. దుఃఖమే మిగిలింది, ఏడిపే మిగిలింది. తర్వాత ఒకగానైన కుమార్తె చెరపబడిందట. వరుసగా మనం చూస్తూ పోతే యాకోబు జీవితంలో అప్పుడు అన్న చంపుతాడని పరిగెత్తిటొచ్చాడు ప్రాణభీతితో, గజగజ వణుకుతూ, నెమ్మది లేక, కడుపు నిండా తినలేక, పడుకోలేక. ఇప్పుడు ఎవరి దగ్గరికైతే ఆశ్రయం కోరి వచ్చాడో ఆ వ్యక్తే మేకై కూర్చున్నాడు. అతనే శత్రువు అయిపోయాడు. ఇప్పుడు లాభాంతో రొమ్ముతున్నాడు. లాభాన్ని ఎక్కడ చంపుతాడో, లాభాన్ని ఎక్కడ నా భార్యలను ఆస్తులు లాక్కుంటాడో అని ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అటే పరిగెడుతున్నాడు. ఇప్పుడు కనుక మనం యాకోబుని ఇంటర్వ్యూ చేస్తాం అనుకోండి, యాకోబు గారు అన్నయ్య చంపేస్తాడు అనుకోని కదా అక్కడి నుంచి ఇటు వచ్చారు, అన్నయ్య దుర్మార్గుడనే కదా మామగారి దగ్గరికి వచ్చారు, మరి ఇప్పుడు మామగారు చంపుతారని మళ్ళీ అదే అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్న చంపడా అంటే అది పామే ఇది పామే. మా అన్నయ్య విషసర్పమే, పిల్లనిచ్చిన మేనమామ గారు కూడా విషసర్పమే. కానీ ఈ 2 సర్పాలలో లాభాను అనే నా మేనమామ, పిల్లనిచ్చిన మామ, వాడు మరీ దరిద్రుడు, మరీ ఎదవ, వాడు మరీ నీచుడు. ఈ 2 సర్పాలలో దేన్ని ఫేస్ చేయటం బెటర్ అంటే నా సొంత అన్న ఏషావు ఉన్నాడే, వాడు సర్పమే. కానీ వీడంత పెద్ద సర్పం, వీడంత ప్రమాదకరమైన సర్పం కాదు. కాబట్టి పెద్ద ప్రమాదం ఉన్న పెద్ద విష సర్పం నుండి తక్కువ ప్రమాదం ఉన్న మరో సర్పం దగ్గరికి వెళ్ళిపోతున్నాను. 2 సర్పాలే. ఏం సాధించాడు చెప్పండి? అప్పుడు పరిగెత్తాడు, ఇప్పుడు పరిగెడుతున్నాడు. అప్పుడు భయపడ్డాడు, ఇప్పుడు భయపడ్డాడు. అప్పుడు నెమ్మది లేదు, ఇప్పుడు నెమ్మది లేదు. అప్పుడు యవనస్తుడు, ఇప్పుడు వృద్ధుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు దేవునికి చేసిన వాగ్దానాలు మర్చిపోయాడు. తను ఎవరికి చెందినవాడో, తన గమ్యం ఏంటో, తాను దేవునికి చేసిన వాగ్దానాలు ఏంటో, దేవుడు తనకు చేసిన వాగ్దానాలు ఏంటో, తాను ఎలా బతకాలో, ఎవరి కోసం బతకాలో అన్నీ మర్చిపోయి లోకాశలతో గొర్రెల మంద పెరుగుతుంది, భార్యల సంఖ్య పెరుగుతుంది, వాటిని చూసుకుంటూ లెక్కేసుకుంటూ మర్చిపోయాడు దేవునికి ఇవ్వాల్సిన విలువ. దేవునికి అతని ఇస్తానని వాగ్దానం చేసిన ఆ 10వ వంతు ఇవ్వకుండానే గడిపేశాడు. ఏమైందండి? భార్య పోయింది, చిన్న భార్య, ప్రియమైన భార్య పోయింది. ఇంకా అతని ప్రియమైన కుమారుడు యోసేపు అమ్మివేయబడ్డాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఒక పెద్ద కథ. కానీ యాకోబు జీవితం చూసి మనందరం నేర్చుకోవాలి. మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో మనం దేవునికి చెందిన వాళ్ళమని, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మర్చిపోతూ ఉంటాం. బాధలో, కష్టకాలములో మీరు ఎన్నోసార్లు దేవునికి మీరు వాగ్దానం చేసుకుంటారు కదా, ప్రభువా నేను ఇలా చేస్తా, అలా చేస్తా, నన్ను కాపాడితే, నన్ను దీవిస్తే, నన్ను రక్షిస్తే అని మీరు దేవునికి చేసిన వాగ్దానాలను మీరు నెరవేర్చారా, మర్చిపోయారా, గాలి కొదిలేశారా? గుర్తు చేసుకోండి. ఏం కాదులే దేవుడు క్షమించేస్తాడని మాత్రం అనుకోకండి. మనుషులకు మాటిస్తేనే మాట తప్పకూడదు. దేవునికి మాటిస్తే గనక, ఆ మాటను తప్పితే గనక భయంకరంగా ఉంటుంది. దాని రిజల్ట్స్ యాకోబులా ఉంటుంది. బతికే ఉంటాం కానీ ఎందుకు బతుకున్నామని ఏడుస్తుంటాం. మీరు దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడండి. దేవునికి చేసిన వాగ్దానాలను పూర్తి చేయండి. మీరు దేవునికి చెందిన ప్రజలని మర్చిపోకండి. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. మీ విలువైన కాలాన్ని, ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టండి. బీదల కొరకు ఖర్చు పెట్టండి. పరలోకములో మీ ఆస్తి ఎక్కువ అవుతుంది, మీ ధనం పెరుగుతుంది. యేసయ్య అన్నాడు, పరలోకములో మీ ధనం సమకూర్చుకోండి. ఇక్కడ భూమి మీద మీరు ఎంత దాచినా అది పాడైపోతుంది, దొంగలు దొంగిలిస్తారు. ఏదో ఒకరోజు మీరు ఈ లోకాన్ని, దేహాన్ని విడిచిపెట్టినప్పుడు, చనిపోయినప్పుడు అది మీ వెంట రాదు. మీరు ఎక్కడికైతే వెళ్ళబోతున్నారో, అది కూడా శాశ్వత కాలం ఉండడానికి వెళ్ళబోతున్నారో, నిత్యత్వం అంతా గడపడానికి వెళ్ళబోతున్నారో, అక్కడ ధనం సమకూర్చుకోవటం వివేకం, జ్ఞానం అనిపించుకుంటుంది. అజ్ఞానులు కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. వ్యర్థమైన వాటితో కాలాన్ని దుబారా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతుకుదాం. దేవుని కోసం బతకండి. దేవుని చిత్తాన్ని జరిగించండి. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. బెస్ట్ అన్నిట్లో ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వండి. తర్వాత మీరు బంధువులో, స్నేహితులో, ఏదైనా మీ కాలము, మీ ధనము, మీ ప్రేమ, మీ బెస్ట్ దేవునికి ఇవ్వండి. దేవునికంటే ఏది ముఖ్యం కాదు. ఆయన దగ్గర నుంచి వచ్చాం, ఆయన దగ్గరికి వెళతాం. కొంతకాలమే ఈ భూమి మీద మనం ఉండేది. కాబట్టి లోకాశలతో, శరీరేచ్ఛలతో, దురాశలతో జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎవరినో చూసి వాళ్ళు చేశారు కాబట్టి మనం చేద్దాం, వాళ్ళు ఒక చిన్న గిన్నె పంచారు ఇంట్లో ఫంక్షన్ పెట్టి మనం పెద్ద గిన్నె పెడదాం, ఆ గిన్నెతో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా? లేకపోతే ఏం సాధిస్తారు చెప్పండి? ఏదైనా పనికొచ్చేది చేయాలిగా. ఇచ్చామని చెప్పుకోవడానికి ఒక గిన్నె, ఒక జాకెట్ మొక్క, ఒక చెడ్డీ మొక్క, ఒక చీర, దేనికి ఇవన్నీ? ఏం చేసుకోవడానికి? నెత్తిని కొట్టుకోవడానికా? ఇచ్చామనే పేరు మీకు ఉంటుంది. ఆ పేరు వల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి? శునకానందం తప్ప. దాని బదులు ఒక దిక్కులేని పిల్లని చదివించండి, ఒక దిక్కులేనివాడికి అన్నం పెట్టండి, కడుపు నిండా భోజనం చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుని ఆశీర్వాదం మీకు ఉంటుంది. విలువైన ధనాన్ని, దేవుడిచ్చిన ధనాన్ని, లేదా అప్పు సొప్పు చేసిన డబ్బుతో అసలు ఫంక్షన్ చేయటమే బుద్ధిహీనత. మీ దగ్గర లేనప్పుడు అప్పులు చేసి ఫంక్షన్లు చేయాలా? దీని ఏమంటారండి? ఫోజులు బలుపు అనరా? దేవుడిదంతా చూసి, ఏం బిడ్డా నీకు అంత బలిసిందా? దేవుని కోసం ఏమంటేనేమో డబ్బులు లేవంటావా? పేదల కోసం అంటే నాకెక్కడిది అంటావా? మరి ఇదంతా ఎక్కడదరా? ఇంత అప్పు చేయగలిగిన స్తోమత నీకున్నప్పుడు ఆ అప్పు చేసి ఏదో బేదలకే ఇవ్వచ్చు కదా. నీ సోకులకి, ఫోజులకి, ఫోటోలకి, కేకులకి, విందులు, వినోదాలకేమో ఇంత తగలేసాం. దేవుడు అడగడా? అన్ని దేవుడు చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు. దేవునితో పోట్లాడితే కాపాడేవాడు ఎవడు కూడా ఉన్నాడని కదా. సో ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. కొందరు అంటూ ఉంటారు, అన్నయ్య మీ బోధ, మీ మాటలు గుండెల్లో గుచ్చినట్టు ఉంటున్నాయి అన్నయ్య అని అంటుంటారు. కొందరు ఇంకెక్కడో తగులుతున్నాయి అంటుంటారు. తగిలినా పర్వాలా, గుచ్చుకున్నా పర్వాలేదు, ఏమండి అవి ఎక్కడ దిగినా పర్వాలేదు. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. నేను చెప్తున్నది వాక్య సత్యం. మీరు ఈ వాక్యం విని మారు మనసు పొంది దేవుని వైపు మీ హృదయాలు తిప్పుకొని ఆయనకి ఇష్టలుగా బ్రతికినంతకాలం మంచి ఆయురారోగ్యాలతో కాపుదల కలిగి మనశ్శాంతిగా ఏదుంటే దాంతో తిని ఉన్నదానితో మీరు సంతోషంగా బతకాలని కోరుకుంటున్నాను. చనిపోయినప్పుడు దేవుణ్ణి చేరుకునేలా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమైన